ఉదయాన్నే శరత్చంద్ర ఇంటికి తన సొంతూరు నుండి కొంతమంది పెద్దలు వస్తారు. ఇక వాళ్ళని చూడగానే శరత్చంద్ర రండి కూర్చోండి అని చెప్పి అంటూ వాళ్ళకి మర్యాదలు చేసిన తర్వాత ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వచ్చిన వాళ్ళు శరత్చంద్రతో శరత్చంద్ర గారు మీకు తెలియందేముంది, మన ఊర్లో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలప్పుడు నాట్య నివేదన జరుగుతుంది కదా. నాట్య నివేదన చేసిన తర్వాత అగ్ని జ్వాలను శివుని ముందు ప్రజ్వలింపజేస్తే అప్పుడు ఆ పరమశివుని అనుగ్రహం వల్ల పంటలు బాగా పండుతాయని, వర్షాలు బాగా కురుస్తాయని మనకు నమ్మకంగా ఉండేది కదా. అలాగే శోభచంద్ర గారు బతికున్నప్పుడు నాట్య నివేదన చేసినప్పుడు ఊరంతా కూడా పచ్చని పంటలతో కలకల్లాడుతూ ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ మహాతల్లి చనిపోయారో అప్పటి నుండి 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలప్పుడు నాట్య నివేదన చేసేవాళ్ళు లేక ప్రజలందరూ కూడా వర్షాలు లేక కరువుతో చాలా ఇబ్బందులు పడసాగారు. కానీ ఈ మధ్య మీ వారసురాలిగా భూమి గారు కూడా శోభచంద్ర గారి లాగే నాట్యం చేస్తారని తెలిసింది. అందుకే ఎల్లుండి జరగబోయే పుష్కరాల్లో మీ అమ్మాయి భూమి గారి చేతుల మీదుగా ఆ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాము, మీరేమంటారు శరత్చంద్ర గారు అని చెప్పి వచ్చిన పెద్దలు శరత్చంద్రని అడుగుతూ ఉంటారు. ఇక దాంతో ఇదంతా వింటున్న అపూర్వ నాట్య నివేదన కార్యక్రమం భూమి చేతుల మీదుగా కాకుండా నక్షత్ర చేతుల మీదుగా జరిపించాలి. అప్పుడు బావకి నక్షత్ర మీద మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. అలాగే నా కూతురికి అందరూ కూడా జేజేలు కొడుతూ దేవతలాగా చూస్తారు. ఆ భూమిని ఊరికి రానివ్వకుండా అవమానం జరిగేలాగా చేస్తే అప్పుడు బావ ఆస్తి మొత్తం కూడా నక్షత్రకి రాసిచ్చేస్తాడు అని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది. శరత్చంద్ర భూమి గగన్ని పెళ్లి చేసుకుందన్న విషయాన్ని పదే పదే గుర్తు చేసుకొని కోపంతో రగిలిపోతూ నన్ను క్షమించండి, నాట్య నివేదన చేయడానికి భూమి రాలేదు, ఎందుకంటే నా కూతురు భూమి చచ్చిపోయింది అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో వచ్చిన వాళ్ళంతా కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు అపూర్వ మా బావ మాటలు మీరేమీ పట్టించుకోకండి, భూమి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, అందుకే మా బావ కోపంగా ఉన్నాడు. భూమి కాకపోతే నాట్య నివేదన చేయడానికి మాకు మరొక కూతురు కూడా ఉంది, తను కూడా చాలా బాగా నాట్యం చేస్తుంది, ఖచ్చితంగా తను నాట్య నివేదన చేస్తే మన ఊర్లో వర్షాలు పడడం ఖాయం అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇప్పుడే నా కూతుర్ని పిలుస్తాను ఉండండి అని చెప్పి అపూర్వ నక్షత్ర బేబీ నక్షత్ర ఒకసారి ఇలా రామ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటే నక్షత్ర అక్కడికి వస్తుంది. నక్షత్రం చూడగానే వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఏంటి నాట్యం చేసేది ఈ అమ్మాయా, ఈ అమ్మాయికి అసలు నాట్యం వచ్చా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక దాంతో అపూర్వ అదేంటండి అంత మాట అనేస్తున్నారు, నా కూతురికి రాందంటూ ఏది లేదు, ఖచ్చితంగా అది నాట్యం చేస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మమ్మీ నేను నాట్యం చేయడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని నక్షత్ర అంటూ ఉంటే అప్పుడు అపూర్వ నక్షత్రను పక్కకు తీసుకొని వెళ్ళి చూడు బేబీ, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ఇదే మంచి ఛాన్స్, ఆ భూమి స్థానంలో నువ్వు నాట్యం చేసావనుకో మీ నాన్న ముందు నువ్వు ఇంప్రెషన్ కొట్టేయచ్చు, ఆ విధంగా భూమికి రావాల్సిన ఆస్తి మొత్తం కూడా నీకే దక్కుతుంది, అందుకే రేపు గుడిలో నాట్యం చేయాల్సింది నువ్వే, చేస్తానని వాళ్ళకు చెప్పు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే మమ్మీ నువ్వు చెప్పావు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను, ఒక్కసారి ఆస్తి అంతా కూడా నా చేతికి వస్తే అప్పుడు ఆ భూమిని గగన్ బావకు దూరం చేసి నేను గగన్ బావని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి నక్షత్ర ఊరి పెద్దల దగ్గరికి వచ్చి మా మమ్మీ అంతా చెప్పిందండి, నేను నాట్యం చేస్తే మన ఊర్లో వర్షాలు పడతాయంటే అంతకంటే నాకు కావాల్సింది ఏముంది, నాన్నగారు నేను నాట్యం చేస్తాను వాళ్ళకు చెప్పండి అని నక్షత్ర అంటూ ఉంటుంది. అమ్మ నక్షత్ర నాట్య నివేదన చేయడం అంటే అది చాలా కష్టమైన పనమ్మా, నువ్వు చేయగలుగుతావా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఖచ్చితంగా నేను చేస్తాను డాడ్, నా నాట్యంతో ఆ పరమశివుని అనుగ్రహం పొంది ఊరిలో వర్షాలు పడేలాగా చేస్తాను అని చెప్పి నక్షత్ర అనడంతో శరత్చంద్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. అమ్మ నక్షత్ర నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా అంటూ
వచ్చిన ఊరి పెద్దలతో, విన్నారు కదా నా కూతురు నక్షత్ర పల్లెటూరుకి వచ్చి నాట్యం చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. సరే సరే చంద్ర గారు, మేము ఊరికి వెళ్ళి ఏర్పాట్లన్నీ కూడా చేస్తాము, మీరు ఎల్లుండి ఉదయాన్నే వచ్చేయండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత సరే చంద్ర, అమ్మ నక్షత్ర, ఇన్ని రోజులు భూమికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి నీకు తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాను. నేను ఎంతగానో నమ్మిన భూమి నన్ను గుండెల మీద తన్ని ఆ గగన్ గడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. కానీ నువ్వు మాత్రం నా మాటకు విలువిస్తూ చెర్రీని మెడలో ఇష్టం లేకుండా తాళి కట్టినప్పటికీ చెర్రీతో సంతోషంగా కాపురం చేస్తున్నావు. నువ్వే నా అసలైన వారసురాలివి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్, మీరు ఇప్పటికైనా నా మనసుని అర్థం చేసుకున్నారు అని చెప్పి నక్షత్ర ఎంతగానో పొంగిపోతూ ఉంటే అపూర్వ కూడా నక్షత్రాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. గోరింటాకు సుజాతతో అపూర్వ, చూసావా పిన్ని, నా కూతురు బావ మనసు ఎలా కరిగించేస్తుందో అని చెప్పి అంటూ ఉంటే, మీ తల్లి కూతుర్లు ఇద్దరు మామూలు కాదా అపూర్వ, ఒకరిని మించి మరొకరు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అపూర్వ ఆ భూమికి ఈ విషయం తెలిస్తే కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. నేను వెళ్ళి గగన్ ఇంట్లో ఉన్న ఆ భూమికి ఈ విషయం చెప్పి వస్తాను అని చెప్పి అపూర్వ గగన్ ఇంటికి వస్తుంది. అపూర్వ గగన్ ఇంటికి రావడంతో ఆ టైంలో గగన్ ఇంట్లో లేకపోవడంతో శారద, అపూర్వ గారు ఏంటి ఇలా వచ్చారు, ఎందుకు వచ్చారు, మా అబ్బాయి కానీ చూస్తే గొడవలు అయిపోతాయి, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది. దాంతో అపూర్వ గగన్ లేడని తెలుసుకుని వచ్చానులే శారద, అయినా మా ఇంటి అమ్మాయిని మీరు కోడలుగా చేసుకున్నారు, తను ఎలా ఉందో ఏంటో చూడ్డానికి కూడా మేము రాకూడదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అలా అయితే మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు, భూమి కోసం వచ్చానంటున్నారు కదా, భూమి ఆ గదిలో ఉంది అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడే భూమి మెట్లు దిగుతూ కిందకు వస్తూ అపూర్వని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. శారద, కాస్త నాకు కాఫీ చేసివ్వా, నీ చేతి కాఫీ చాలా బాగుంటుందని విన్నాను అని చెప్పి అపూర్వ శారదని కిచెన్లోకి పంపిస్తుంది. ఆ తర్వాత భూమి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అపూర్వ మీద మండిపడుతూ ఉంటే అప్పుడు అపూర్వ, మీ నాన్న నిన్ను ఇంట్లో నుండి గెంటేసినా నీకు ఏమాత్రం పొగరు తగ్గలేదే అని చెప్పి అంటూ ఉంటుంది. మర్యాదగా ఎందుకు వచ్చావో చెప్పు అని భూమి అంటూ ఉంటే అప్పుడు అపూర్వ, నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. మన ఊర్లో ప్రతి 12 ఏళ్ళకు ఒకసారి వచ్చే పుష్కరాలప్పుడు నాట్య నివేదన కార్యక్రమం జరుగుతుంది. ఆ నాట్య నివేదన చేసి అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేస్తే అప్పుడు ఆ ఊర్లో వర్షాలు బాగా పడతాయని చెప్పి ప్రజల నమ్మకం. మీ అమ్మ బతుకున్నప్పుడు మీ అమ్మే నాట్య నివేదన చేసేది. ఇప్పుడు మీ అమ్మ స్థానంలో నా కూతురు నాట్యం చేయబోతుంది. ఆ ఊరికి అదే నాట్య దేవత కాబోతుంది. నిజానికి అది నువ్వు చేయాల్సిన నాట్య నివేదన, కానీ మీ నాన్నకు నీ మీదున్న కోపం వల్ల నా కూతురు చేయబోతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి, మా అమ్మ తర్వాత ఆ స్థానంలో వారసురాలుగా నాట్యం చేయాల్సింది నేను. నక్షత్ర ఎలా చేస్తుంది, ఎట్టి పరిస్థితులను నక్షత్ర చేయడానికి నేను ఒప్పుకోను, నేనే చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో అపూర్వ, వారసత్వం కోసం ఎంతలా పోరాడుతున్నావే, నువ్వు ఏం చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నాట్యం చేయనివ్వను, ఇదే నా ఛాలెంజ్ అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, నేను కూడా నీతో ఛాలెంజ్ చేస్తున్నాను, నేనే ఖచ్చితంగా మా అమ్మ స్థానంలో నాట్య నివేదన చేస్తాను అని చెప్పి భూమి అపూర్వతో ఛాలెంజ్ చేస్తుంది. ఆ రోజు రాత్రి భూమి ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. శారద వచ్చి, అమ్మ భూమి ఏం జరిగిందమ్మా అని అడుగుతూ ఉంటే అప్పుడు భూమి జరిగింది మొత్తం కూడా శారదకు చెప్తూ ఉంటుంది. పుష్కరాలప్పుడు జరిగే నాట్య నివేదన నక్షత్ర చేతుల మీదుగా చేయించాలని అపూర్వ అనుకుంటుంది. కానీ అమ్మకు వారసురాలుగా చేయాల్సింది నేనే కదా అత్తయ్య అని భూమి అంటూ ఉంటే, ఈసారి కూడా ఖచ్చితంగా నువ్వే చేస్తావమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. నా కొడుకే నిన్ను పల్లెటూరికి తీసుకువెళ్తాడు అని శారద అంటూ ఉంటే, మీరు చెప్పేది నిజమా అత్తయ్య, బావ అందుకు ఒప్పుకుంటాడా అని భూమి అంటూ ఉంటుంది. ఇప్పుడే వాడిని ఒప్పిస్తానంటూ శారద గగన్ దగ్గరికి వచ్చి, నాన్న గగన్, నిన్ను నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను, చేస్తావు కదా అని అంటూ ఉంటే,
భూమిని నా భార్యగా ఒప్పుకోమనడం కాకుండా నువ్వు ఏది అడిగినా చేస్తానమ్మా అని గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శారద, ముందు నువ్వు మాటివ్వరా, అప్పుడు నేను ఏం చేయాలో చెప్తాను అని శారద అంటూ ఉంటుంది. సరే అమ్మా, మాటిస్తున్నాను, ఏం కావాలో అడుగు అని గగన్ అంటాడు. రేపు భూమి వాళ్ళ సొంతూరులో నాట్య నివేదన కార్యక్రమం జరుగుతుందట. ఆ నాట్య నివేదన కార్యక్రమం తన చేతుల మీదుగా జరగాలని భూమి కోరుకుంటుంది. అందుకు నువ్వే తనని ఆ ఊరికి తీసుకువెళ్ళాలి. నేను భూమి రేపు ఉదయాన్నే రెడీ అయి ఉంటాము. నువ్వే మమ్మల్ని ఆ ఊరికి తీసుకువెళ్ళాలని శారద అంటూ ఉంటే, అమ్మా ఏంటమ్మా నువ్వు ఆ భూమిని నేను తీసుకువెళ్ళడం ఏంటి, ఏం వద్దులే అని అంటూ ఉంటే, రే ఇప్పుడే నాకు ఒట్టు వేసి మరీ మాటిచ్చావు, నువ్వు తీసుకువెళ్ళాల్సిందే అని చెప్పి శారద అలిగి కూర్చుంటుంది. సరే అమ్మా, నువ్వు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నావు కదా, నీకోసం నేను ఆ చోటుకి తీసుకువెళ్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత భూమి, శారద, గగన్ ముగ్గురు బయలుదేరి పల్లెటూరుకి వస్తారు. అక్కడ శరత్చంద్ర, నక్షత్ర నాట్యం చేయడం కోసం అని చెప్పి రెడీ అయ్యి హోమంలో కూర్చుంటుంది. ముందుగా నాట్య నివేదనకు ముందు హోమం చేయాలి. ఆ తర్వాత అగ్నిజ్వాలను నాట్య నివేదనతో ప్రజ్వలింపజేయాలి అని చెప్పి అక్కడున్న పూజారి గారు అంటూ ఉంటారు. దాంతో నక్షత్ర నాట్యాన్ని మొదలు పెడుతూ ఉంటే, నాన్న ఏంటి నాన్న మీరు అమ్మ స్థానంలో నాట్యం చేయాల్సింది నేను కదా అని భూమి అంటూ ఉంటే, ఎప్పుడైతే నువ్వు ఆ గగన్ గారిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావో అప్పుడే నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావో, ఎందుకు వచ్చావు ఇక్కడికి, వెళ్ళిపో అంటూ శరత్చంద్ర భూమిని ఒక గదిలో బంధిస్తాడు. ఇక దాంతో భూమి డోర్ కొడుతూ ఉంటుంది. శారద డోర్ ఓపెన్ చేసి, అమ్మ భూమి ఏంటమ్మా ఇక్కడున్నావు, నాట్య నివేదన అక్కడ జరుగుతుంది కదా అని అంటూ ఉంటే, నాన్నే నన్ను ఇక్కడ బంధించారత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత నక్షత్ర తన తల మీద చేతుల మీద దీపాలు వెలిగించుకొని నాట్య నివేదన మొదలు పెడుతుంది. అలా నాట్యం చేస్తూ నక్షత్ర అదుపు తప్పి తల మీదున్న దీపాన్ని నేలపాలు చేయబోతూ ఉంటే అప్పుడే భూమి అక్కడికి వచ్చి ఆ దీపాన్ని పట్టుకుంటుంది. ఇక దాంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా భూమి వైపు చూస్తూ, అమ్మ పవిత్రమైన దీపాన్ని నేలపాలు కాకుండా కాపాడావు, నువ్వే ఆ నాట్యాన్ని చెయ్యమ్మా, నీ చేతుల మీదుగానే నాట్య నివేదన జరగాలని ఆ పరమశివుడు కోరుకుంటున్నాడేమో అని అంటూ ఉంటే అప్పుడు భూమి నాట్యం మొదలు పెడుతుంది. ఇక ఇదంతా సహించలేక భూమి నాట్యం చేస్తూ ఉంటే కావాలనే బీరు సీసాలను భూమి నడిచే దారిలో పగలగొడుతూ ఉంటుంది. ఇక గగన్, శారద వీళ్ళందరూ కూడా అది చూసి షాక్ అవుతూ ఉంటారు. ఇంతలో గగన్ ఫోన్కి చెర్రీ ఒక వీడియో పంపిస్తాడు. అన్నయ్య భూమియే నీ భార్య అని చెప్పే సాక్ష్యం ఇది అని చెప్పి గగన్ భూమి మెడలో తాళి కడుతున్న సీసీటీవీ ఫుటేజ్ని చెర్రీ గగన్కి పంపించడంతో భూమి తన భార్య అని గగన్ తెలుసుకుంటాడు. శారద కూడా ఇదే విషయం గురించి చెబుతాడు. చూసావు కదరా, నువ్వు నిజంగానే భూమి మెడలో తాళి కట్టావు, అది అబద్ధం కాదు అని శారద అంటూ ఉంటుంది. ఇక అలా గాజు ముక్కలు నక్షత్ర రౌడీల చేత అక్కడ వేయించడంతో అప్పుడు భూమి నాట్యం చేస్తూ ఉంటే గగన్, ఆపండి, తను నాట్యం చేస్తే తన కాలికి గాజు ముక్కలు గుచ్చుకుంటాయి అని అంటూ ఉంటాడు. లేదు బాబు, ఒక్కసారి నాట్యం మొదలు పెట్టిన తర్వాత ఆపకూడదు అని చెప్పి అక్కడున్న వాళ్ళు అంటూ ఉంటారు. దాంతో శారద, రే గగన్, నీ భార్యను గెలిపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది, ఎలాగైనా సరే నీ భార్యను గెలిపించరా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ భూమికి ఎటువంటి గాజు ముక్కలు గుచ్చుకోకుండా ఉండాలని చెప్పి భూమి ముందుకు వచ్చి అలా పడుకుండిపోతాడు. భూమి నా మీదకు ఎక్కి నాట్యం చెయ్యి అని చెప్పి గగన్ భూమి నాట్యం చేస్తూ ఉంటే అలా తను నడిచే దారిలో పడుకుని ఆ గాజు ముక్కలన్నిటినీ కూడా దూరంగా విసిరి కొడుతూ ఉంటాడు. ఇక అలా భూమి గగన్ మీద ఎక్కి తొక్కుతూ నాట్యం చేస్తూ గగన్కి ఆ గాజు ముక్కలు గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటే కన్నీళ్లు పెట్టుకుంటూ అలా పరమశివుని దగ్గరగా వచ్చి అగ్నిజ్వాలను ప్రజ్వలింపజేస్తుంది. అలా నాట్య నివేదన పూర్తి చేస్తుంది. భూమి నాట్య నివేదన పూర్తి చేయడంతో అందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ చప్పట్లు కొడుతూ భూమికి జేజేలు పలుకుతూ ఉంటారు. ఇక గగన్ అండతో భూమి అయితే
అలా నాట్య నివేదనను పూర్తి చేస్తుంది. ఇదంతా చూస్తున్న అపూర్వకు, నక్షత్రకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.